ఒక్కడే ఐదుగురు పంపిద్దాం కొంచెం టోకెన్ ఆడ ఇది వాడుకోవచ్చు. నేనేందుకు పెడతానే అత్తలవి అన్నది ఇది ఇచ్చే ఫోన్ ఇచ్చే వీడియో తీసుకో ఎత్తిచ్చేస్తాను. ఏమన్నా బయటకు వచ్చాను. తీసేసుకొని వెళ్ళిపోతుంది. పీటీసీ లేదు, ఏం లేదు, డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది. అన్న బిజీ ఉన్నాడు, వాళ్ళు ఆగారు, వెళ్ళిపో మళ్ళీ తీసుకుందాం. ప్లేస్ ఉందా రావడానికి? సో రాము అవుతారు. రాముడిని మనం నుంచుని చూడుతాం ఇక్కడ ప్రశాంతంగా ఒక రాళ్ళ మీద హాయిగా వనవాసం ట్రైన్లో కూర్చున్న రాముడు పిచ్చెక్కి పాముని 3 చుట్టుకులు ఉంటాయి. ఈ పాము వెనక్కి వెళ్ళిపోతుంది. నేనేం చేశానంటే దీనికి కంఫర్ట్గా తల కింద దిన్నవాలి, చేతికి హాయిగా మెత్తగా కిందకి వచ్చి ఇలాగా క్యాచ్ చేస్తాను. అట్లాగే ఈయన కింద పడుకున్నప్పుడు సైడ్కి అలా చేస్తాను. ఇది కృష్ణ అవుతారు. కృష్ణుడు అంటేనే ఇక మన పిల్లలు గురవి నేమనిపించారు కదా, ఆవుని అట్లా మళ్ళీ ఇలా తిరిగి వెళ్ళి ఆయనకి మళ్ళీ కాళ్ళ దగ్గర కూడా తిన్నావు. ఆ పాముని ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణుడు. అట్లాగే బలరాముడు అంటే ఇప్పుడు కలియుగంలో బలరాముడు కృష్ణ అవతారం చాలించిన తర్వాత బలరామ అవతారం. నాగలి కర్ర, చేతిలో కర్ర, నాగలి రైజ్ ఉంటుంది. వెనకాల బ్యాక్డ్రాప్ కూడా గ్రీనరీ. ఇప్పుడు ప్రజెంట్ మనం exhibition of Dasavataras of Lord Vishnu for the first time in India, with the objective of promoting Indian culture and Hinduism. The exhibition spans 1 acre of land, featuring sculptures with individual dimensions of 10 feet height and 15 feet width. All sculptures were created by international sand artist Balaji Varaprasad Akunuru and supported by Sirisha. This prestigious exhibition Genius Book of World Records. ఒకసారి మనకు వచ్చిన సర్టిఫికేట్ శాండ్ స్కల్ప్చర్ ఎగ్జిబిషన్ ఆఫ్ ద దశావతార్స్ ఆఫ్ లార్డ్ విష్ణు. దిస్ ఈస్ సర్టిఫైడ్ దట్ స్పార్క్ మీడియా ఫౌండెడ్ బై వేముల లావణ్య ఇన్ అసోసియేషన్ విత్ విజయ్ అగర్వాల్ ఆఫ్ ఆర్మూర్, నిజామాబాద్, తెలంగాణ, ఇండియా, has set a remarkable record by present